శ్రీరామూర్తి గారు, బోడేపల్లి శ్రీరామూర్తి గారు, మీరు ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర 26 కులాల జేఏసీ, 11 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం చేశారు. నమస్కారం. ఏంటి మీ కార్యాచరణ ఏంటి? సమయం లేదు, త్వరగా చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కలుస్తున్నారు? మీ జేఏసీ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ ఎప్పుడు పెడుతున్నారు? ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నారు? త్వరగా ఈ ప్రైమ్ లైన్ 3 నెలల్లో, ఇది 4వ నెలలో ప్రవేశించాం సమాజ హితం కోసం. భారతదేశ చరిత్రలో ఏ శాటిలైట్ ఛానల్లో కూడా చేయలేదు. అంటే మేము మిగతా వాళ్ళు చేయలేదని మేము చెప్పట్లేదు, కానీ మేము గర్వపడుతున్నాం. ఒక మంచి సమస్యను తీసుకున్నాం మా మేనేజ్మెంట్ CEO మేము. చెప్పండి సార్. 100% వాస్తవం. ఎందుకంటే ఇన్ని మీడియా ఛానల్ ఉన్నా కానీ మమ్మల్ని ఇప్పటి వరకు అసలు పట్టించుకునే ఇదైతే ఎవరు లేదు. అలాంటి సమయంలో మీరు ఈ 10 ఏళ్ళ తర్వాత మమ్మల్ని ఇలా పట్టించుకోవడం, ఇలా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా ప్రతి వారం ఇలాంటి డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది అది మామూలు విషయం కాదు. నిజంగానే మేమందరం కూడా 26 కులాలు అందరం కూడా మీకు, మీ యాజమాన్యానికి మేము రుణపడే ఉంటాం. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ గత 11 ఏళ్ళుగా మేము ఏదైతే ఈ పోరాటం చేస్తున్నాము, మన వెంకట్ సార్ చెప్పినట్లు ఇప్పుడు ఇది ఏదో ఎక్కడో తీసుకొచ్చి కలపమని అడిగే రిక్వెస్ట్ కాదు. ఇది తొలగించిన వాళ్ళని మళ్ళీ సరిచేయమని చెప్పడం ఈ యొక్క పోరాటం తప్ప ఏం లేదు. విజ్ఞులు ఎవరైనా కానీ, రాజకీయవేత్తలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరైనా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అన్న మాట మీద నిలబడతారనే ఒక ఆశతో మేమైతే అందరం ఉన్నాం. ఎందుకంటే 4 రోజుల్లో చేస్తామన్న అతను ఒకే సంవత్సరం గడిచింది. బట్ ఇప్పటికైనా కమిషన్ ఏదో ఒక వెంటనే సబ్మిట్ చేయమని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడైనా ఒక న్యాయం చేస్తారని అయితే మేము గట్టిగా నమ్ముతున్నాం. సమయం లేదు. శ్రీరామచంద్రమూర్తి గారు, ఫైనల్ గా మీ 26 కులాల జేఏసీ యాక్షన్ ప్లాన్ త్వరగా చెప్పండి. సమయం లేదు, ఒక 1 మినిట్. యాక్షన్ ప్లాన్ అంటే ఇవాళ ఖచ్చితంగా సార్ గత 11 ఏళ్ళుగా చేస్తున్న పోరాటాన్ని సఫలీకృతం చేయడం కోసం ఈ వచ్చే నెలలోనే, అంటే ఆగస్టు మొదటి వారంలోనే రేవంత్ రెడ్డి గారితో ఒక అపాయింట్మెంట్ కుదరటం, ఆయనతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మాకైతే న్యాయం చెప్తారని అనుకుంటున్నాం. లేదంటే మాత్రం ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రత తరంగా చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. రైట్. తిరుపతిరావు గారు చెప్పండి ఫైనల్ గా. కాకినాడ మీరు జూమ్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఏంటి నెక్స్ట్? మీరు వాట్ నెక్స్ట్? సార్ ఏమి లేదు సార్, ఇది పెద్ద, అసలు ప్రభుత్వాలన్నీ తలుచుకుంటే ఇది పెద్ద సమస్యే కాదు సార్. రైట్. ప్రభుత్వాలు నాంచడంతోనే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. కాకపోతే ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వారు డెఫినెట్ గా చేసి పెట్టవలసింది, అందులో సందేహం లేదు మళ్ళీ. ఎందుకంటే ఇది ఏ సవరణ లేకుండా, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా తీసేటి వెళ్ళడం, మళ్ళీ వీళ్ళు అందులో కలపడాన్ని మనం ప్రతిపాదుతామా సార్? మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు తప్పనిసరి చేసి పెట్టవలసింది, అందులో సందేహం లేదు. రైట్. ఓకే.